హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఎకనామీలో ఫస్ట్ క్లాస్ మనము చెప్పుకోవడం జరిగింది. ఆర్థిక వృద్ధి అండ్ ఆర్థిక అభివృద్ధి మధ్య గల తేడాలు, వాటి కాన్సెప్ట్స్. దాని తర్వాత మనకు ఆ సిలబస్లో ఏముందంటే మనకి ఈ లక్షణాలు ఏవైతే అండర్ డెవలప్మెంట్ కంట్రీస్, అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్, వీటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే మనకు తెలుగు అకాడమీలో భాగంగా మనకి ఏముందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు అని చెప్పేసి ఉంది. అంటే మనము అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు మనం గెస్ చేయవచ్చు. వీటిని బట్టి దాన్ని మనం గెస్ చేయవచ్చు. అయితే మనం ఏం చూస్తామంటే పాయింట్ టు పాయింట్ మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి సిలబస్లో ఉంది. అది మనకు తెలుగు అకాడమీలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మనం అవే డిస్కస్ చేస్తాం. దానికి అనుగుణంగా మనకు అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా మనం అంచనా వేయవచ్చు. అదేవిధంగా చూస్తే మనకి ఫస్ట్ మనకి అండర్ డెవలప్డ్ అంటేనే మనకు చాలా ఎక్కువ మొత్తం దేశాలే మనకి అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. మన ఇండియా కూడా మనకి ప్రస్తుతానికి అండర్ డెవలప్మెంట్ కంట్రీ. అట్లా చూసుకుంటే మనకి స్వల్ప రేటులో మనకి జాతీయ ఆదాయం పెరుగుదల ఉంటుంది. ఏంటిది? స్వల్ప రేటులో ఏంటిది? నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది మనకి నేషనల్ ఇన్కమ్ లేదా జీడిపిని మనము దాన్ని బేస్ చేసుకొని ఒక దేశం ఏ స్థాయిలో ఉంది, అభివృద్ధి చెందిన దేశమా చెందుతున్న దేశమా అని చెప్పేసి మనము చెప్తా ఉంటాం. ఓకే, ఈ జీడిపి లేదా నేషనల్ ఇన్కమ్ బట్టి మెయిన్ మనకి ఆర్థిక వ్యవస్థలో మనం చెప్పాలంటే ఇదే మనకి. అందుకే ఈ జీడిపి రేట్లు ప్రతి ఒక్క చాలా సంస్థలు మనకి అంచనా రేట్లు అని చెప్పేసి చెప్తా ఉంటాయి. ఎందుకు చెప్తా ఉంటాయి అంటే ఆ దేశం యొక్క స్థితిగతులను మనం ఆర్థిక స్థితిని మనకు తెలిపేదే ఈ జాతీయాదం లేదా జీడిపి అని చెప్పేసి చెప్పుకుంటాం. రైట్. సో అందుకోసం మనకి అండర్ డెవలప్డ్ కాబట్టి మనకి స్వల్ప రేట్లోనే ఉంటుంది. అంటే జాతీయ పెరుగుదల రేట్ ఎట్లా ఉంటుంది అంటే స్వల్ప రేట్లో తక్కువ మొత్తంలో మనకి ఉంటుంది అండర్ డెవలప్మెంట్ కంట్రీకి సంబంధించి. నెక్స్ట్ మనకి ఈ అండర్ డెవలప్మెంట్ కంట్రీస్లో భాగంగా వ్యవసాయం మనకి ప్రధాన రంగంగా ఉంటుంది. మనకి రంగాలు ఉంటాయి కదా, దాంట్లో మనకి వ్యవసాయ రంగం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ రంగం మన ఇండియాలో కూడా దాదాపు 70% ఆఫ్ పీపుల్ మన గ్రామీణ జనాభా దాదాపు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. 68% ఏమో ఉంటుంది. అట్లా మనం వ్యవసాయ రంగం మనకి ఎక్కువ శాతం మనకి జాతీయ ఆదాయాన్ని సమకూరుస్తుంది వ్యవసాయ రంగం. ఈ జాతీయ ఆదాయం మనము అంచనా వేస్తున్నాం కదా, జాతీయ ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో మనకి జాతీయ ఆదాయం దేని వల్ల వస్తుందంటే వ్యవసాయం. అట్లా ఒకదానికొకటి లింకప్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనది ఇండియా అనేది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాంతోనే మనకి జాతీయ ఆదాయం అనేది సమకూర్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? జాతీయ ఆదాయం అనేది స్వల్ప రేటులో పెరుగుతుంది. ఆ జాతీయ ఆదాయాన్ని మనం సమకూర్చేది ఏంటంటే వ్యవసాయ రంగం. ఎందుకంటే మేజర్ మనకి వ్యవసాయ రంగం మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. అట్లా మనకి స్థూల పొదుపు రేట్ అనేది, ఈ పొదుపు రేట్ సేవింగ్ రేట్ ఏదైతే ఉందో ఆ స్థూల పొదుపు రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి అండర్ డెవలప్డ్ కాబట్టి మనం నిత్యావసరాలకే మనం ఎక్కువ వినియోగ అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఈ పొదుపు రేట్ అనేది తక్కువ ఉంటాయి. స్థూల పొదుపు రేట్ తక్కువ ఉంది. దానివల్ల మనం ఏమని చేస్తాం? ఇన్వెస్ట్ అనేది చేయలేకపోతాం. సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్ సామర్థ్యం అనేది తక్కువ ఉంటుంది. పెట్టుబడి సామర్థ్యం తక్కువ ఉంటుంది. స్థూల పొదుపు రేట్ అనేది తక్కువ ఉంటుంది. స్థూల పొదుపు రేటు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? మనము ఈ ఇన్వెస్ట్ అంటాం కదా, దాన్నే పెట్టుబడి రేట్ అనేది కూడా తక్కువనే ఉంటుంది. ఇవన్నీ మనకి తెలుగు అకాడమీలో ఉన్న పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. అట్లా మళ్ళీ పారిశ్రామికీకరణ రేటు మనకి అల్పంగా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడైతే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్డ్ అయి ఉంటుందో అది మనకి డెవలప్ కంట్రీస్లో మనకి ఎక్కువ ఉంటుంది. మనకి ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ మనకి ఏదంటే మనకి ఈ అగ్రికల్చర్ తర్వాత మనకి ఇండస్ట్రియల్ వస్తుంది. దాని తర్వాత సర్వీస్ సెక్టార్ కూడా ఉంటుంది. అయితే ఈ పారిశ్రామిక రేట్ అనేది అల్పంగా ఉండి పారిశ్రామిక రంగం వృద్ధి యొక్క రేట్ అనేది కూడా స్వల్పంగా ఉంటుంది. అధికంగా ఉన్నది ఏంటిది? వ్యవసాయ రంగమే మనకి అధికంగా ఉండి నేషనల్ ఇన్కాన్ని మనకి ఎక్కువ మొత్తంలో అందిస్తుంది. పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఎట్లా ఉంటుందంటే తక్కువ ఉంటుంది లేదా స్వల్పంగా ఉంటుంది అని చెప్పేసి మనం చూసుకోవాలి. అండర్ డెవలప్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ మనకి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. మనకి అండర్ డెవలప్మెంట్లో భాగంగా ఎక్కువ ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉండదు. గౌట్ సెక్టార్లోనే మనకి ఎక్కువ ఉండి దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఉత్పత్తి రేట్ అనేది తక్కువ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ ఎట్లా చేస్తామంటే గౌట్ సెక్టార్లో ఎక్కువ వేస్తాం కాబట్టి మనకి
ఉత్పత్తి సామర్థ్యం అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. జనరల్గా మనకి డెవలప్డ్ కంట్రీస్లో భాగంగా ఎక్కువ మనకి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో భాగంగానే మనకి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఉత్పత్తి సామర్థ్యం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. మనకు అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయితే మనకి గౌట్ సెక్టార్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఉత్పత్తి సామర్థ్యం అనేది అంతగా ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, అదేవిధంగా మనకి ఈ బ్యాంకింగ్ కావచ్చు, బీమా కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ మనకు అవస్థాపన సౌకర్యాల విషయంలో కొరత అనేది ఉంటుంది ఎక్కువ. ఏంటి మనం బీమా కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఈ కమ్యూనికేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇలాంటి అంశాల విషయంలో మనకి అవస్థాపన సౌకర్యాల కొరత అనేది ఉంటుంది. రైట్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవస్థాపన సౌకర్యాల కొరత. చూసుకుంటే దీంట్లో చాలా అంశాలు వస్తాయి. సౌకర్యాల కొరత అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే రైట్, అదేవిధంగా మనకి తెలుసు అండర్ డెవలప్మెంట్ అంటే మనకి అక్షరాస్యత రేటు కూడా తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం గెస్ చేయవచ్చు, మనం ఐడెంటిఫై చేయవచ్చు. కాకపోతే మనం ఒక్కసారి చూసుకొని డెవలప్డ్ కంట్రీస్కి మనకి డిఫరెంట్ ఎట్లా కనబడుతుంది అనేది చూసుకోవాలి. అక్షరాస్యత రేట్ అనేది తక్కువ ఉండి నిరుద్యోగ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటే అక్షరాస్యత రేట్ అనేది తక్కువ ఉండి నిరుద్యోగం కూడా ఎక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్స్ కూడా ఎక్కువనే ఉంటారు. రైట్, అట్లా మనకి ఈ మానవ వనరులు కావచ్చు, వాటి సామర్థ్యం తక్కువ ఉండి ఉత్పత్తి రేటు కూడా మనకి తక్కువనే ఉంటుంది. ఎగుమతుల పరిమాణం విలువ కూడా తక్కువ, అంటే ట్రాన్స్పోర్ట్ కూడా అంటే ఎక్స్పోర్ట్స్ కూడా మనకి తక్కువనే ఉంటాయి. అట్లా చాలా రకాల రీజన్స్ వల్ల మనము పేదరికంలో ఉండిపోయి మరి మనల్ని విషవలయంలోకి నెట్టివేస్తాయి. ఇవన్నీ మనకి అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మనకి జాతీయ ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా ఈ పెట్టుబడి రేటు కావచ్చు, పారిశ్రామిక రంగంలో తక్కువ వృద్ధి రేటు కావచ్చు, ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండడం కావచ్చు, చాలా రకాల విషయంలో అవస్థాపన సౌకర్యాల ఉత్పత్తి కొరత అనేది తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ఇవన్నిటి వల్ల మనము పేదరికంలోకి వెళ్ళిపోయి ఈ వీటి యొక్క విషవలయంలో మనం చిక్కుకుంటాం. ఈ వృద్ధి అభివృద్ధి కాన్సెప్ట్లో భాగంగా మనకు విషవలయం అని చెప్పేసి కారకాలు పుల్లు కారకాలు అని చెప్పేసి మనం ఆల్రెడీ చూసుకుంటాం కదా. ఈ ప్రాంతీయ సమానతలు దాంట్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకి వృద్ధి అభివృద్ధికి సంబంధించిన దాంట్లో కూడా మన కాన్సెప్ట్ వస్తుంది. అట్లా మనకి వృద్ధిని అభివృద్ధిని ప్రోత్సహించే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అదేవిధంగా నిరుత్సాహపరిచే సిద్ధాంతాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే వీటిని మనం ఏం చూసుకోవాలని ఈ ఆర్థికవేత్తలకు సంబంధించిన చాలా రకాల సిద్ధాంతాలు దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ నుంచి అవే మనకి సిద్ధాంతాలు వస్తాయి. అవి వెరీ ఇంపార్టెంట్. ఏ ఆర్థికవేత్త ఏ యొక్క సిద్ధాంతం చెప్పింది, ఆ సిద్ధాంతం యొక్క కాన్సెప్ట్ ఏందని చెప్పేసి చూస్తాం. ఇక్కడ మనం ఏం చూసామంటే ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పేసి చూసాం. దీన్ని బట్టి మనం డెవలప్మెంట్ మనం గెస్ చేయవచ్చు. రైట్, ఇట్లా ఈ నేషనల్ ఇన్కమ్ అనేది అక్కడ మరి ఎట్లా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ మనకి వ్యవసాయ రంగంలో ఉందని చెప్పేసి తక్కువ అంచనా కాదు, కానీ వ్యవసాయ రంగం అనేది స్లోగా, అదేవిధంగా ఎక్కువ మందికి ఫాస్ట్గా గ్రోత్ ఉండేది కాదు కాబట్టి మనకి తక్కువ మొత్తంలో ఉంటుంది. మనకి కార్పొరేట్ సెక్టార్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఎక్కువ ఉన్న దగ్గర ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది. అట్లా నేషనల్ ఇన్కమ్ అనేది వ్యవసాయ రంగం నుంచి మనకి ఎక్కువ వస్తుంది. అండర్ డెవలప్మెంట్లో మనకి పొదుపు రేట్ అనేది తక్కువనే ఉంది, అక్కడ మనకి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. పెట్టుబడి రేటు కూడా ఎక్కువ చేస్తారు. అట్లా పారిశ్రామిక రంగం అనేది మనకి తక్కువ ఉంటే డెవలప్మెంట్లో ఎక్కువ ఉంటుంది. ఇట్లా మనకి ఉత్పత్తి గౌట్ సెక్టార్లో కాకుండా కార్పొరేట్ సెక్టార్లో మనకి ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉత్పత్తి సామర్థ్యం అనేది పెంచుకుంటారు వాళ్ళు. మనకి గౌట్ సెక్టార్లో లిమిట్స్ అనేది ఉంటాయి కాబట్టి తక్కువ మొత్తంలో మనకి చేస్తాం. అట్లా అవస్థాపన సౌకర్యాల విషయంలో కూడా మనకి అక్కడ కార్పొరేట్ సెక్టార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం చేస్తాం. రైట్, అదేవిధంగా అక్షరాస్యత రేటు మరియు నిరుద్యోగిత కూడా మనకి అక్కడ మనకి ఎక్కువ ఉందని చెప్పేసి చూసుకోవచ్చు. ఓకే, ఇది మనకి నెక్స్ట్ క్లాస్ మనం ఆర్థికవేత్తల యొక్క సిద్ధాంతాలు దాన్ని మనం డిస్కస్ చేస్తాం. చాలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.